హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ వర్షి గిరీషా వ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ తలకాయ కర్రీ. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకోవాలి. ఆ గిన్నెలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక బిర్యానీ ఆకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి ముక్కలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని బాగా వేపుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పెద్ద టమాటా, కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు, ఒక ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యాక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ను కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం. ఇప్పుడు ప్లేట్ తీసి చూద్దాం. ఇట్లా నూనె పైకి తేలాలి. అప్పుడు ఈ పేస్ట్ బాగా వేగినట్టు. ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న తలకాయ కూరను వేసుకోవాలి. వేసుకున్నాక అందులోనే టేస్ట్కి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుందాం. ఆ ప్లేట్ తీసాక ఒక ఎండు కొబ్బరి చిప్ప ముక్కను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఎండు కొబ్బరి చిప్ప ముక్క వేస్తే మటన్ కానీ తలకాయ కూర కానీ బాగా ఉడికిపోతుంది త్వరగా, కుక్కర్లో వేసే పని లేకుండా. ఇప్పుడు మన టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. మళ్ళీ కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. మళ్ళీ ప్లేట్ పెట్టుకుందాం. ఇప్పుడు ప్లేట్ తీసి చూస్తే ఇట్లా బాగా ఉడుకుతుంది. ఉడుకుతున్నప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా కూర ఉడికిపోయింది కదా, కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకుందాం ఒక 2-3 నిమిషాలు. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కూరను సర్వ్ చేసుకోవడమే.
అంతే, ఎంతో టేస్టీగా ఉండే తలకాయ కూర రెడీ. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.